గొర్రెలు కాసేనా కొడుకే గొడ్డలతో ఏం పనిరా? వాళ్ళు గొర్రెలు కాసేదానికి వచ్చినారా? నేను పులొస్తే వేసేదానికి వచ్చిన. డాడీ డాడీ ప్లీజ్ డాడీ తీసుకొని వెళ్ళు. నేను తీసుకెళ్లాను. ఎందుకు డాడీ ఎప్పుడు తీసుకెళ్ళవు? మిమ్మల్ని తీసుకెళ్తే కోతి పనులు చేస్తారు. డాడీ డాడీ గోల్ చేయం, సైలెంట్ గా ఉంటా. సరే తీసుకెళ్తా. మీరు గోల్ చేయకుండా ఉంటే సాయంత్రం 4ంటికి తీసుకెళ్తా. మా ఫ్రెండ్ కూడా తీసుకెళ్దామా? హలో, మేము సాయంత్రం బయటకు వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా? వస్తా. సరే మీ ఫ్రెండ్కి ఫోన్ చేసావా? అందరం కలిసి వెళ్దాం బయటికి. డాడీ వచ్చిందంట మా ఫ్రెండ్. సరే సైలెంట్గా ఉంటే తీసుకెళ్తా. మీరు గోల్ చేశారంటే నెక్స్ట్ టైం సండే వచ్చి తీసుకెళ్ళమంటే తీసుకెళ్దాం. ఓకే డాడీ, నిజంగా సైలెంట్ ఉంటాం. మీ మీద నమ్మకం లేదు. ఇప్పుడు చెప్పేది ఒకటి, అక్కడ చేసేది ఒకటి. అందుకు అయినా తీసుకెళ్తా. బ్రో నిన్న విషయం అడగాలి బ్రో. అడుగు బ్రో. నువ్వేం అనుకోగా బ్రో? అనుకోను బ్రో, అడుగు. లేదులే బ్రో, నీ పర్సనల్స్ మీకు ఉంటాయి. మా లిమిట్స్ లో నేను ఉండాలి. ఫ్రెండ్షిప్ మధ్య పర్సనల్స్ ఏంటి, లిమిట్స్ ఏంటి బ్రో? ఫ్రెండ్షిప్ ఎంత వాల్యూ ఇస్తున్నావు అంటే గ్రేట్ బ్రో. అంతా చాలా నార్మల్ విషయం బ్రో. నాకు అవును బ్రో. అవును, ఏదో అడగాలన్నావుగా బ్రో, ఏంటది? అవును బ్రో, నీకు ఎంత క్లవర్ ఉందా? నా పర్సనల్స్ గురించి నీకెందుకు బ్రో? నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. రే మామా చెప్పరా. అదేంటంటే ఏమైందిరా? చెప్పాలంటే భయంగా ఉందిరా. ఎందుకురా, ఏమైందిరా చెప్పరా. సరే మా శ్యామ్ గాడికి యాక్సిడెంట్ అయిందిరా. ఎలా ఉంది? వాడికి ఏం అవ్వలేదుగా? చాచా వాడికేం కాలేదురా, వేలికి ఏదో చిన్న దెబ్బ తగిలింది అంతే. అమ్మయ్యా. కానీ కానీ ఏంటి చెప్పరా. కానీ బైక్ మాత్రం ముక్కలు ముక్కలు అయిపోయిందిరా. వాడికి ఏం కాలేదుగా. బైక్ ఏముందిరా, మనీ ఉంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. వాడు అలా కాదుగా. వాడి బైక్ లో పెట్రోల్ లేదని నీ బైక్ తీసుకెళ్ళాడరా. రే వాళ్ళ నుంచి డైలీ జిమ్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ ఎన్ని రోజులు రా? 2 రోజులేగా, తర్వాత మళ్ళీ మానేస్తావుగా. ఏ లేదురా, ఇవాళ నుండి డైలీ వస్తా. సర్లే, నేను కూడా చూస్తా. ఎన్ని రోజులు చేస్తావు? తీస్తా. నాలో ఉన్న టాలెంట్ మొత్తం బయటికి తీస్తా. టూ డేస్ అయినా చేస్తా అనుకున్నాం, కానీ రోజుకి పడిపోయాడు. చూస్తారే కొడక, నిన్ను అంత చూస్తారే. సరే వాళ్ళు గొడవ పడతారు, వెళ్ళి అర్థం పదరా. వీళ్ళందరూ మనకెందుకు అంటున్నారు కాబట్టి సమాజం ఇలా తయారైంది. నీలా కదరా, వెళ్ళి వాళ్ళని ఆపుతా. ఎన్నాళ్ళు ఈ హింస, ఎన్నాళ్ళు ఈ రక్తపాతం? ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని.